నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరం ఏదో ఒక రకంగా పండగలైతే చేసుకుంటాం. పండగల కంటే ముఖ్యంగా వేడుకలు మరీ పండగల్లాగా చేసుకుంటాం. పండగకి వేడుకకి తేడా ఏంటంటే, పండగలంటే మనకొచ్చేటువంటి సహజ సిద్ధమైన పండగలు. వేడుకలు అంటే మనంగా చేసుకునేటువంటిది. ఒక పుట్టినరోజు, ఒక పెళ్లి రోజు, ఒక నిశ్చితార్థం, ఇలా రకరకాలుగా మనం చేసుకునేటువంటి వేడుకలు ఉంటాయి. ఈ వేడుకలు చేసుకునేటప్పుడు సరే ఉన్నవాడికి ఉన్నంత అన్నట్టుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేస్తారు. అయితే ఎంత చిన్న వేడుక అయినా కూడా మనకి ఇక్కడ ముఖ్యమైనటువంటి కొంతమంది మూర్ఖులైతే తప్పనిసరిగా ఉండాలి. వేడుక చిన్నదైనా బ్యూటీ పార్లర్లో కూడా ఉండాలి. వాడి దగ్గరికి వెళ్ళి వాడితో తయారు చేయించుకొని వాడితో ఉండాలి. ఈ బ్యూటీ పార్లర్లో ఏం చెప్తే అప్పటి వరకు మనం కదిలేటువంటి పరిస్థితి ఉండదు. అంటే ఇక్కడ నువ్వు 6 గంటలకని ఒక కార్డులో నువ్వు వేసినటువంటి ఆ వేడుకకి వచ్చిన వాళ్ళు దూరాభారం నుండి వస్తారు. వచ్చినటువంటి వాళ్ళు 6 గంటలకంటే 6 గంటలకు ఉందాము, లేకపోతే 6 గంటలు లేట్ అయినా 6:30కు వస్తారు. మనం 6 గంటలకి ఇంకా బ్యూటీ పార్లర్లోనే ఉంటాం. వచ్చిన తర్వాత రెండవది ఏంటంటే, మేము మనుషులు ఉంటామో లేదో కానీ మాకు జీవితకాల స్మృతులు ఉండాలని ఫోటోగ్రాఫర్ చేతిలో పెడతాం. ఈ ఫోటోగ్రాఫర్ ఏంటంటే, వాడు ఇంకా బ్యూటీ పార్లర్లో దిగింది మొదలు వేదిక ఎక్కే లోపలనే వీడు 1 గంట 2 గంటలు ఫోటోలు తీయాలి. ఫోటోషూట్ లేకుండా ఏ వేడుక లేదు. ఈ ఫోటోషూట్ తీయడానికి కోసం ఉంటే ఇదంతా అయ్యేసరికి 8:30 అవుతుంది. అసలుగా పిలిచినటువంటి వాళ్ళు వేదిక ఎక్కే లోపల 8, 9. ఈ 8, 9 అయిన తర్వాత అంటే పాపం వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు భోజనం ఎప్పుడు చేయాలి, ఎప్పుడు వెళ్ళాలి? ఈ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఈ జనారణ్యంలో వెళ్ళాలి అంటే అందరూ హైదరాబాద్లోనే ఉంటారు. ఇక్కడ నుండి అక్కడికి రావాలంటే గంటన్నర సమయం పట్టేటువంటి దాంట్లో రాత్రులు ఎలా ఉంటుంది, పగలు ఎలా ఉంటుంది, అన్ని రకాలుగా చికాకులే కదా. కనీసం పిలిచినటువంటి వారికి ఆ మాత్రం ఆలోచన లేకపోతే చాలా కష్టం. ఎవరైనా సరే పండగలు వేడుకలు చేసుకోవాలంటే పగలు చేసుకొని మీ సమయాన్ని మీకు కావాల్సినటువంటి మీ బ్యూటీషియన్కి వెళ్ళే సమయం, మీ యొక్క వేడుక అంటే మీ ఫోటోగ్రఫీలు ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఏ టైం ఉంటుందో ఆ టైం. అంటే మీరు 6 గంటలకు పిలవాలంటే 4:30 నుండే ఫోటోగ్రాఫరు వాడి వేడుక చేయండి. వాడికి మళ్ళీ సన్లైట్ ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, అదే ముఖ్యం అనుకుంటే వీళ్ళని పిలవడం మానేసి మీకు అదే భావంతో ఉన్న నలుగురిని పిలుచుకొని చేసుకోవాలి. అంతే తప్ప అందరినీ పిలిచేసి పిచ్చోళ్ళలాగా బలిపశువులాగా అక్కడ కూర్చోబెట్టడం అనేటువంటిది సరి అయిన పద్ధతి కాదు. ఏ పండగ చేసినా ఏ వేడుక చేసినా మీరు సమయాన్ని పాటించడం, మీ వేడుకలు అందరి ముందు చూపెట్టేసి వాళ్ళు వచ్చినోడు ఎప్పుడు పెడతారా, ఎప్పుడు తింటారా, ఎప్పుడు వెళ్తారా, రాత్రి ఇంటికి వెళ్ళాలంటే ఏంట్రా అనేటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని కాస్త ఎదుటి వాళ్ళని పిలిచినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క మానసిక ఆలోచనకు కూడా కొంత విలువ ఇవ్వాలి. మనం అనుకుంటాం మనం చేసినటువంటి డబ్బు ప్రదర్శన ఇవన్నీ అందరికి నచ్చారని. మొహమాటం కోసం చెప్పేదే కానీ నిజంగా అందరికీ నచ్చేం కాదు. ఎవరో కొంతమంది ఉంటారు, కొంతమంది కోసం కొద్దిగానే చేయాలి తప్ప ఇలా రకరకాల విన్యాసాలు చేసి అందరినీ ఇబ్బంది పెట్టడం అనేటువంటిది కాకుండా మనం చేసుకోవాల్సినవి మనంగా చేసుకొని అందరినీ పిలిచినప్పుడు మాత్రం ఒక సమయపాలన, ఒక పద్ధతి ఉంటే బాగుంటుంది అని చెప్పచ్చు.